బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జేహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో 3 కమిషనరేట్లలో మార్పులు చేశారు. మొత్తంగా 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, రాచకొండ పరిధిలో 3 జోన్లు, సైబరాబాద్ పరిధిలో 3 జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు ఇకపై హైదరాబాద్ కమిషనరేట్లో భాగం కానుంది. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లాలో పోలీస్ జిల్లా ఎస్పీగా మార్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, మహేశ్వరం జోన్లు కలుపుతూ నూతన కమిషనరేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జేహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో 3 కమిషనరేట్లో మార్పులు చేశారు. మొత్తంగా 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, రాచకొండ పరిధిలో 3 జోన్లు, సైబరాబాద్ పరిధిలో 3 జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు ఇకపై హైదరాబాద్ కమిషనరేట్లో భాగం కానుంది. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లాలో పోలీస్ జిల్లా ఎస్పీగా మార్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, మహేశ్వరం జోన్లను కలుపుతూ నూతన కమిషనరేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.